చాలామందికి ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అమ్మో ఇందులో ఫుల్ మార్క్స్ రావడం అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది కదూ. కానీ ఈరోజు మనం ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే సక్సెస్ కోసం ఒక క్లియర్ కట్ ప్లాన్ చూడబోతున్నాం. ఇది మీ స్కోర్ను ఖచ్చితంగా పెంచుతుంది. సరేనా? మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. చూసారా, 37 మార్కులు జస్ట్ ఈ ఒక్క సెక్షన్కే. అంటే మీ టోటల్ స్కోర్లో ఆల్మోస్ట్ 1/3 అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఈ 37 మార్కులే మీ ర్యాంకును ఎక్కడికో తీసుకెళ్లగలవు. సో ఇది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదా. మరి అసలు ప్రశ్నేంటంటే, ఈ 37 మార్కులని ఎలా మన జేబులు వేసుకోవాలి? అదెలాగో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, గెలుపు కోసం ఒక పక్కా స్ట్రాటజీ. సరే, మన విక్టరీ బ్లూ ప్రింట్ ఇదే. ముందుగా ఎగ్జామ్ బ్లూ ప్రింట్ చూద్దాం. ఆ తర్వాత ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారో తెలుసుకుందాం. మంచి స్కోర్ కోసం కొన్ని స్ట్రాటజీస్, సింపుల్గా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఆపై ఫైనల్గా కీ స్కిల్స్తో ముగిద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్. అంటే అసలు ఈ సెక్షన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా గేమ్ గెలవాలంటే ముందు రూల్స్ తెలియాలి కదా. అట్లాగే ఇక్కడ స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలిస్తే మన ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మార్కుల డివిజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రీడింగ్ ఏ, బి, సి ఈ 3 మన టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. వీటికి మొత్తం 24 మార్కులు. అంటే సింపుల్గా టెక్స్ట్ బుక్ బాగా చదివితే చాలు, ఆల్మోస్ట్ 65% మార్కులు మన చేతిలో ఉన్నట్టే. స్టడీ స్కిల్సు, అన్సీన్ పోయం మాత్రం బయటనుంచొస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. క్వశ్చన్ నంబర్స్ 1 నుంచి 8 వరకు ఆన్సర్స్ కనీసం 3-4 సెంటెన్స్లలో రాయాలి. జస్ట్ 1 వర్డ్ లేదా 1 సెంటెన్స్లో రాస్తే మార్కులు పోతాయి, జాగ్రత్త. ఎగ్జామ్లో గెలవాలంటే వాళ్లు మనల్ని ఏమడుగుతున్నారో పసిగట్టగలగాలి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో సాధారణంగా ఒక 4 రకాల క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అవేంటో తెలిస్తే చాలు, ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చూద్దామా మరి? మొదటిది టైప్ ఏ, ఫ్యాక్చువల్ అండ్ డిస్క్రిప్టివ్. ఇవి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఆన్సర్ డైరెక్ట్గా ప్యాసేజ్లోనే ఉంటుంది. మనం జస్ట్ దాన్ని వెతికి పట్టుకుని రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ చూడండి. మిస్సెస్ స్లేటర్ ఏబుల్ మెరీ వెదర్ గురించి ఏమంది? దీనికి ఆన్సర్ ఎక్కడో ఉండదు, ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది. మనం ఒక డిటెక్టివ్లా ఆ ఒక్క లైన్ను వెతికి పట్టుకోవాలి, అంతే సింపుల్. ఓకే, ఇక రెండో రకం టైప్ బి, ఎనలిటికల్ అండ్ ఇన్ఫరెన్షియల్. ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఉండదు, ప్యాసేజ్లో ఇచ్చిన క్లూజ్ని బట్టి మనం సొంతంగా ఆలోచించి మన ఒపీనియన్ చెప్పాలి. ఇది అచ్చం ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు. ఉదాహరణకి, స్టేషన్లో ఆ టీనేజర్ సైలెంట్గా ఉండటం అతని క్యారెక్టర్ గురించి ఏం చెప్తుంది అని అడిగారని అనుకోండి. ఆన్సర్ డైరెక్ట్గా ఉండదు. అసలు ఆ అబ్బాయి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? భయమా, సిగ్గా, లేక ఇంకేదైనా కారణం ఉందా? మనం ప్యాసేజ్లో ఇచ్చిన ఆధారాలను బట్టి లాజికల్గా గెస్ చేయాలన్నమాట. ఇక మూడోది టైప్ సి, ట్రూ ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ఇది చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలామంది తప్పులు చేసేది ఇక్కడే. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటిలో కరెక్ట్ అయినవేవో గుర్తుపట్టమంటారు. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. చాలా జాగ్రత్తగా చదవాలి, ఒక్క పదం మిస్ అయినా మార్కులు పోతాయి. చూడండి, ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. పికౌట్ 3 ట్రూ స్టేట్మెంట్స్. అంటే 5 ఇచ్చినా 6 ఇచ్చినా మనం కరెక్ట్గా 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ చేసినా ఎక్కువ చేసినా 0 మార్క్స్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా నాల్గో టైప్ డి, వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్. ఇది మన వర్డ్ పవర్ని టెస్ట్ చేస్తుంది. అంటే ప్యాసేజ్లో ఒక పదాన్నిచ్చి దానికి ఆ సిచ్యువేషన్లో మీనింగ్ ఏంటో అడుగుతారు. ఈ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే, ఒక వర్డ్కి సినోనిమ్ లేదా యాంటోనిమ్ అడగొచ్చు, లేదంటే ఒక తప్పు పదాన్ని సరిచేయమనొచ్చు, లేదా సింపుల్గా మీనింగ్ చెప్పమనొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, డిక్షనరీ మీనింగ్ కాదు, ఆ ప్యాసేజ్లో ఆ పదాన్ని ఏ మీనింగ్తో వాడారో అదే ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ అన్నమాట. రైట్, ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూశాం. ఇప్పుడసలు మ్యాటర్కొద్దాం. ప్రతి సెక్షన్లో మంచి మార్కులు ఎలా కొట్టాలి? కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ చూద్దాం. వీటిని ఫాలో అయితే స్కోర్ పక్కా పెరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అనలిటికల్ క్వశ్చన్స్కి ఈ 3 స్టెప్ మెథడ్ సూపర్బ్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, ఎస్సా నోఆ అని. సెకండ్ స్టెప్, మీ ఒపీనియన్కి సపోర్ట్గా ప్యాసేజ్లో నుంచి ఎవిడెన్స్ అంటే ఒక లైన్ కోట్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్, దీనివల్ల ఆ క్యారెక్టర్ గురించి ఏం తెలుస్తుందో
ఒక మాటలు చెప్పి ముగించండి. పట్టుదల లేదా అత్యాశ లాంటివి అంతే. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ విషయానికొస్తే ఫస్ట్ హెడ్డింగ్స్ చదవండి, అసలు టాపిక్ ఏంటో అర్థం చేసుకోవడానికి. గ్రాఫ్స్ ఉంటే ఎక్స్ వైయాక్సిస్పై ఏముందో చూడండి. హయ్యెస్ట్, లోయెస్ట్, డిఫరెన్స్ లాంటి కీవర్డ్స్ కోసం వెతకండి. ఒకవేళ ఎందుకు అని అడిగితే డేటాని ఉపయోగించి లాజికల్గా ఆన్సర్ ఇవ్వాలి. అన్సీన్ పోయమ్స్, వీటిని చూసి కంగారు పడొద్దు. సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే పోయమ్ని 2 సార్లు చదవండి. ఫస్ట్ టైం జస్ట్ ఫ్లో కోసం, సెకండ్ టైం మీనింగ్ కోసం. అందులో సిమిలీ, మెటఫర్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. తెలియని వర్డ్స్ వస్తే వాటి చుట్టూ ఉన్న వర్డ్స్ని బట్టి మీనింగ్ గెస్ చేయండి. అయినా అర్థం కాకపోయినా పర్లేదు, ఓవరాల్గా పోయం ఏం చెప్తుందో అర్థం చేసుకుంటే చాలు. సరే, ఇప్పుడు కొన్ని సింపుల్ డూస్ అండ్ డోంట్స్. ఇవి చిన్న చిన్న విషయాలే అనిపించొచ్చు, కానీ మీ మార్కుల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అనవసరంగా మార్కులు పోకుండా ఉండాలంటే ఇవి చాలా క్రిటికల్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, ప్యాసేజ్ చదివే ముందు క్వశ్చన్స్ చదవండి. అప్పుడు ఆన్సర్స్ ఎక్కడున్నాయో ఈజీగా దొరుకుతాయి. ఇంకోటి, ప్యాసేజ్లో ఉన్నదున్నట్టు పెద్ద పెద్ద పారాలు కాపీ కొట్టొద్దు. 3 మార్కుల క్వశ్చన్కి 1 వర్డ్ ఆన్సర్ అస్సలు రాయొద్దు. అట్లీస్ట్ 3-4 సెంటెన్స్లుండేలా చూసుకోండి. ఓకే, మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు ఫైనల్గా ఈ సెక్షన్లో మాస్టర్ అవ్వాలంటే నెక్స్ట్ ఏం ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది వీటిపైనే: రైల్వే టైం టేబుల్స్ని అనలైజ్ చేయడం, బార్ చార్ట్స్, పై చార్ట్స్లో డేటాని కంపేర్ చేయడం, అలాగే సైంటిఫిక్ డయాగ్రామ్స్లో పార్ట్స్, వాటి ఫంక్షన్స్ గుర్తించడం. ఈ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. మరి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న స్ట్రాటజీస్లో మీరు మొదట ఏ స్ట్రాటజీని మాస్టర్ చేద్దామనుకుంటున్నారు? ఈ ప్రశ్నతోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. విజయం మీరే. ఆల్ ది బెస్ట్.